సో కృష్ణ గారు, సో మీ పేరు కూడా కృష్ణ ఉంది, మీ ఊరు కృష్ణ, సినిమా పేరు కృష్ణమ్మ, బ్యాక్గ్రౌండ్ కృష్ణా నది, ఏంటి మొత్తం కృష్ణార్చన? పుట్టిపెరిగిన ప్రాంతం కాబట్టి అక్కడ పాత్రలు కొన్ని మేము చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని పాత్రలు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ స్లాంగ్ ఆ ప్రాంతంలోనే అటువంటి పాత్రలన్నీ మౌంట్ చేసి ఈ కథలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది నాకు ఐడియాతోటి ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవటం అక్కడే చేయటం జరిగిందండి. ఓకే, సో మీరు పుట్టి పెరిగారు కాబట్టి ఆ ప్రాంతంతో అటాచ్మెంట్? డెఫినెట్గా ప్రాంతంతో అటాచ్మెంట్ ఉంది. అక్కడ నేను చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని పాత్రలు అనుకోకుండా ఈ కథలో ఉపయోగపడేలాగా ఉన్నాయని, అందులో ఆ పాత్రలు తీర్థనులు కొన్ని వాటి రిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో తీస్తే బాగుంటుందని అనిపించి ఆ ప్రాంతంలో తీసామండి. ఓకే, సో ఇప్పుడు సినిమాకి కథ ఎంత బలమో క్యారెక్టర్స్ కూడా అంతే బలం, ఐ మీన్ యాక్టర్స్ కూడా అంతే బలం. సో సత్యదేవ్ విషయంలో ఇంకా డౌట్ అవసరం లేదు. సో అతనితో సమానంగా కావచ్చు ఆ సీన్ పండాలంటే మిగతా యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, పక్కనున్న ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు అండ్ హీరోయిన్స్ కావచ్చు. వీళ్ళే కదండి, ఇది వీ నలుగురే కాదు, ఇందులో 40 మంది దాకా మొత్తం వించిపేట అంబియన్స్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయండి. అవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేసి డీటెయిల్గా చూపించడం జరిగింది. అది కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా విజయవాడలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎండలు తట్టుకుని మాదంతా కూడా రోడ్ల మీద ఎక్కువ షూటు అది చేయాలి. అది చేసినప్పుడు వీళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ నాటక రంగాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఆ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా సినిమా బలంగా ఇవాళ కలెక్షన్స్ రాబట్టడంలో కానీ సినిమా నిలబట్టడంలో కానీ చాలా ఉపయోగపడ్డాయి. అలాగే యాజ్ యూజువల్గా సత్యదేవ్ గురించి ఎవరూ మాట్లాడక్కర్లేదు ఒకటి. అలాగే తనతో పాటు కోటి ఒక క్యారెక్టర్ ఉంటుంది, మన మేసా లక్ష్మణ్ చేశాడు. మేసా లక్ష్మణ్లో కామెడీతో పాటు ఇందులో ఒక గ్రే షేడ్తో పాటు ఒక సీరియస్ టోన్ కూడా చివరిదాకా ఉంటాడండి, చాలా పెద్ద క్యారెక్టర్. సో తను కూడా పాత్రని చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా చాలా బాగా జనాల కంటే ఎలాగా యాక్ట్ చేసి తీసుకెళ్ళాడు. అలాగే కృష్ణ అని తను ఇంకో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తను కూడా ఐ థింక్ ఎర్లీ కమరే, మేబీ దీని ముందు ఒకటి ఏమైనా చేస్తుంటాడేమో కానీ, బట్ ఇందులో అతను కూడా సత్య పెర్ఫార్మెన్స్తో పాటు ధీటుగా కొంచెం అలాగా అతను పాత్రపడి మీద చక్కగా చేసుకెళ్ళాడు. అలాగే అర్చన కానీ మేనా కానీ మీరు సినిమాలు చూస్తే ఎవరు కూడా యాక్టింగ్ పరంగా ది బెస్ట్, అందరూ మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఎలా సెలెక్ట్ చేశారు? డెఫినెట్గా సెలెక్ట్ చేయడం అనేది ఆడిషన్స్తోనే అండి, ఆడిషన్స్తోనే పాత్ర అనుకున్నాక పాత్ర తీర్థనులు ఎలా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుని డిస్కస్ చేసుకుంటా ఇలా వచ్చిన వాళ్ళని దాని తగ్గట్టుగా 2-3 రకాలుగా పెర్ఫామ్ చేయించి అవన్నీ చూసుకుని అందులో నుంచి ది బెస్ట్ అనుకున్న వాళ్ళని పిక్ చేసుకుంటాం. పాత్రకు దగ్గరగా ఉన్న వాళ్ళని పిక్ చేసుకుంటాం, అందరం చేసే పని అదే. సో మేము అదే చేసాం, అంతేగాని. అలాగే విజయవాడలో ఆడిషన్ పెట్టాం. సో ఆ ప్రాంతంలో తీస్తున్నాం కాబట్టి ఆ వించిపేట అనే ఏరియాలో తీస్తున్నాం అండి. ఆ వించిపేట ఆ చుట్టుపక్కల విజయవాడ స్లాంగ్ మాట్లాడే వాళ్ళైతే బాగుంటారని విజయవాడలోనే మోస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా అందరినీ విజయవాడ నుంచి ఎక్కువ పిక్ చేసాం. సో అర్చన, మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు? ఫస్ట్ సెలెక్ట్ అవుతా అనుకున్నారా? టు బి ఆనెస్ట్ నాకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియదండి. నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ప్రాజెక్ట్స్ అండి, వెళ్ళండి అంటే నేను నాకు ఈ ప్రాజెక్ట్ ఏంటి, అప్పుడు సత్య గారు ఉన్నారా, గోపాల్ గారా, కొరటాల శివ గారు ప్రెసెన్స్ అని ఏమీ తెలీదు. ఒకటే చెప్పారు, వితౌట్ మేకప్ జస్ట్ చీర కట్టుకొని వచ్చేసేయమని చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత తెలిసింది ఇట్ ఈస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. దెన్ ఐ థాట్, నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ మార్క్, అవుతానా లేదా అని నాకు 100% డౌట్ ఉండింది. దెన్ ఆఫ్టర్ హీ గేవ్ మీ అన్ ఆడిషన్, ఒక చిన్న లుక్ టెస్ట్ లాగా చేసి 2-3 times అగైన్ క్యారెక్టర్కి సెట్ అవుతానా లేదా అని చూసుకొని హీ మేడ్ మీ పర్ఫార్మ్ 2-3 times అండ్ దెన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అంతకుముందు ఏమైనా చేశారా? ఎనీ షార్ట్ ఫిల్మ్స్? నథింగ్ అండి. ఐ వాజ్ లైక్ నో, ఐ యూస్ టు గెట్, బట్ బెంగళూరులో నేను చదవడం జరిగింది కాబట్టి సో స్ట్రైట్ అవే ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ. అందులో నాకు ఈ సినిమా కంటే దీనికి ముందు ఇంకొక సినిమాకి ఆఫర్ వచ్చింది. ఐ సెడ్ నో ఫర్ దట్ ప్రాజెక్ట్, బట్ దాట్ కో-డైరెక్టర్ సెంట్ మీ దిస్ లీడ్. సో ఒకసారి మంచి ప్రాజెక్ట్ అమ్మ, ఒకసారి చెప్పారు ఎందుకు
ప్రీవియస్ ప్రాజెక్ట్ కి నువ్వు చెప్పావు నో దట్ వాజ్ నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. సో అందుకని లైక్ వద్దండి నెక్స్ట్ మంచిది వస్తే చూద్దాం అన్నప్పుడు దెన్ నా పర్మిషన్ లేకుండానే పంపించేసానమ్మా అని అంటే నేను అప్పుడు అడగలేదు బికాజ్ ఆయన నాకు తెలుసు కాబట్టి. సో నేను ఏంటి ప్రాజెక్ట్ ఏం అడగకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాను ఆఫీస్ కి. తర్వాత నాకు ఈ డీటెయిల్స్ అని రివీల్ అయిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఓకే ఫైన్ హ్యాపీ అనిపించింది. ఓకే బేసికలీ యువర్ ఫ్రమ్ మై నేటివ్ వాస్ చిత్తూరు అండి. Okay. But I was brought up in Bangalore. So, but proper Telugu ammayini. Oh, పక్కా తెలుగు అమ్మాయి. పక్కా తెలుగు అమ్మాయిని. బాగుంది మీ తెలుగు కూడా చాలా బాగుంది. బట్ మీ లుక్ మాత్రం కన్నడ అమ్మాయి లాగా ముంబై అమ్మాయి లాగా కనిపిస్తుంది. చాలా మంది అంటారు until I speak. Yeah.